కాంగ్రెస్ లోకి ఎమ్మెల్సీ దంపతులట 5న సీఎం రేవంత్ సమక్షంలో చేరుక చేవల్ల ఎంపీ టికెట్ హామీ మేరకే బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదా? ఎవరినే వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దంపతులు అంటే ఈయన ఎవరు? ఇక మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ కదా, మరి ఎమ్మెల్సీ అంటే ఆయననే. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కదా, ఇంకేమన్నా ఆయననే. చేరికకు ఎవరు? వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దంపతులు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. చేరికకు ముహూర్తం ఫిక్స్ అయిన చర్చ జోరుగా జరుగుతుంది. ఈ నెల 5న జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న సందర్భంగా వారు సీఎం సమక్షంలో కాంగ్రెస్ కంటూ కప్పుకున్నట్లు సమాచారం. సదరు ఎమ్మెల్సీ తనకు లేదా తన సతీమణికి చేవల్ల ఎంపీ టికెట్ ఇస్తారన్న హామీతోనే పార్టీ మారుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన ఆయన కాంగ్రెస్లో ఉన్న తన సన్నిహితుల సలహా మేరకు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. సో మొత్తానికి అయితే మహేందర్ రెడ్డి అయి ఉంటే నాకు తెలిసి అంతకు మించి ఎవరుంటారు కనబడతలేదు నాకైతే. కాంగ్రెస్లోకి ఎమ్మెల్సీ దంపతులట 5న సీఎం రేవంత్ సమక్షంలో చేరుక చేవల్ల ఎంపీ టికెట్ హామీ మేరకే బీఆర్ఎస్ పార్టీకి షాక్ తప్పదా? ఎవరినే వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దంపతులు అంటే ఈయన ఎవరు? ఇక మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య ఆల్రెడీ జెడ్పీ చైర్మన్ కదా, మరి ఎమ్మెల్సీ అంటే ఆయననే. మాజీ మంత్రి మహేందర్ రెడ్డి కదా, ఇంకేమన్నా ఆయననే. చేరికకు ఎవరు? వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి దంపతులు త్వరలోనే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు తెలుస్తుంది. చేరికకు ముహూర్తం ఫిక్స్ అయిన చర్చ జోరుగా జరుగుతుంది. ఈ నెల 5న జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న సందర్భంగా వారు సీఎం సమక్షంలో కాంగ్రెస్ కంటూ కప్పుకున్నట్లు సమాచారం. సదరు ఎమ్మెల్సీ తనకు లేదా తన సతీమణికి చేవల్ల ఎంపీ టికెట్ ఇస్తారన్న హామీతోనే పార్టీ మారుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఆశిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తే గెలిచే పరిస్థితి లేదని గ్రహించిన ఆయన కాంగ్రెస్లో ఉన్న తన సన్నిహితుల సలహా మేరకు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి. సో మొత్తానికి అయితే మహేందర్ రెడ్డి అయి ఉంటే నాకు తెలిసి అంతకు మించి ఎవరుంటారు కనబడతలేదు నాకైతే.